Hello everyone, welcome to Study Race ఛానల్. ఐఎమ్ యువర్ స్వాతి ప్రియ నందికట్టి. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఆర్టికల్స్ గురించి చూడబోతున్నాం. ఓకేనా? ఆర్టికల్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఏ అండ్ సో మూడింటిని కూడా మన సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనం నేర్చుకుందాం. ఓకేనా? సో ఆల్రెడీ మీ అందరికీ కూడా రూల్స్ తెలిసి ఉంటాయి. సో ఏపీడిఎస్సికి సంబంధించి ఈ ఆర్టికల్స్ మీద మనకి బిట్స్ ఇస్తే ఏ విధంగా చేయాలి అనేవి నేను మీకు చెప్తాను. అంతకంటే ముందు ఒక బేసిక్ రూల్ అయితే చెప్తాను. ఓకేనా? సో ఈ ఆర్టికల్స్ అనేవి మనకి ఫుల్ ప్లెడ్జ్ గా నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీరు ఎవరైనా మనకి ఆల్ ఇన్ వన్ కోర్స్ జస్ట్ 500 రూపీస్కి మేము అందిస్తున్నాము. సో మీరు దాన్ని అయితే కనుక మీరు నేర్చుకోవచ్చు. అండ్ మేము త్వరలోనే యాప్ కూడా లాంచ్ చేస్తున్నాము. సో యాప్లో అయితే మన వీడియోస్ అనేవి ఉంటాయి. సో ఎవరైతే ఫర్దర్గా ఇంకా ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటున్నారో యాప్ ద్వారా వాళ్ళు నేర్చుకోవచ్చు. ఓకేనా అండి? రైట్. సో స్టార్ట్ దిస్ వీడియోనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆర్టికల్స్ గురించి మనం చూడడానికంటే ముందు జస్ట్ వి విల్ సీ సమ్ థింగ్స్ అండి. ఇక్కడ జస్ట్ మెయిన్ పాయింట్స్ అనేవి చెప్తాను. ఓకేనా? యాన్ అండ్ ఏ అండి, దాని గురించి మనం స్పెషల్గా మాట్లాడుకుందాం ఎగ్జాంపుల్స్లో. ఓకేనా? బేసిక్ థింగ్ చెప్తున్నాను. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఓవెల్ సౌండ్స్ అండి, ఓవెల్ లెటర్స్ కాదు, ఓవెల్ సౌండ్స్ అంటున్నాను. అలాగే ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ కాన్సోనెంట్ సౌండ్స్ అండి. ఓకేనా? కాన్సోనెంట్ అండ్ ఓవెల్. సో ఓవెల్ సౌండ్స్ ఇచ్చే ఓవెల్ లెటర్స్ ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. అలాగే ఏ కాన్సోనెంట్స్ అంటే ఏ లెటర్స్ అవుతాయి? ఈ ఏ, ఐ, ఓ, యు కాకుండా రిమైనింగ్ అన్ని కూడా మనకి కాన్సోనెంట్స్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ బి కానీ, సి కానీ, డి కానీ, సో ఎఫ్ కానీ, సో అలా అన్ని కూడా మనకి కాన్సోనెంట్స్ అవుతాయి. సో కొన్ని సార్లు కాన్సోనెంట్ సౌండ్స్ అనేవి ఓవెల్ సౌండ్స్ ఇచ్చినప్పుడు యాన్ యూజ్ చేయాలి. కొన్ని సార్లు ఓవెల్ సౌండ్స్ అనేవి కాన్సోనెంట్ సౌండ్ ఇస్తే కనుక ఏ యూజ్ చేయాలి. అంటే మనం యూజ్ చేయాల్సిన లెటర్ని బట్టి కాదు, వీ హ్యావ్ టు యూజ్ బేస్డ్ ఆన్ సౌండ్ అండి. అంటే ఒక వర్డ్ పలికే విధానం బట్టి అచ్చు శబ్దాలు అయితే కనుక యాన్ వాడండి, లేదా హల్లు శబ్దం అయితే ఏ వాడండి. అచ్చు శబ్దాలు ఇక్కడ యాన్ వచ్చేసరికి మొత్తం మనకి 16 సౌండ్స్ ఉంటాయండి. ఈ 16 సౌండ్స్ కూడా ఇక్కడైతే నేను చెప్పట్లేదు. సో మీకు ఒక చిన్న హింట్ ఇస్తానంతే. మనకి తెలుగులో అచ్చులు అంటారు కదా, ఆ నుంచి హా వరకు. సో అవన్నీ కూడా మీరు ఓవెల్స్ కింద గుర్తుపెట్టుకోండి. ఆ ఆ నుంచి హా వరకు కాకుండా మిగిలినవి ఏవైతే ఉంటాయో ఏంటవి? కా గుణింతం దగ్గర నుంచి కా, కా, చ, చావర్గం, కావర్గం, తావర్గం, టావర్గం, పావర్గం, సో కచ్చట, తపల, లా, అక్కడి నుంచి మళ్ళీ యారాల, శేష, సహాళ అన్నీ ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా కాన్సనెంట్స్ గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనకి కావర్గం తర్వాత ఏవి వచ్చినా సరే కాన్సనెంట్స్ గా గుర్తుపెట్టుకోండి. కావర్గం కంటే ముందు ఏమొచ్చినా సరే వాటిని ఓవెల్స్ గా గుర్తుపెట్టుకోండి. ఓవెల్స్ ముందు యాన్ వాడండి, కాన్సనెంట్స్ ముందు ఏ వాడండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను పెన్ అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నాను? పెన్. పెన్. 1 సెకండ్. డాష్ పెన్ అన్నాను. పెన్ అంటే ఏ సౌండ్ ఇస్తుంది? పా సౌండ్ ఇస్తుంది. పా అంటే హల్లు శబ్దం కాబట్టి ఏ పెన్. డాష్ ఆపిల్. ఆపిల్ ఏ సౌండ్ ఇస్తుంది కాబట్టి యాన్ యాపిల్. ఏ అంటే అచ్చు శబ్దం. ఆ నుంచి హా వరకు వాటిల్లో మనకి యాపిల్ ఉంటుంది, ఆ విధంగా అనమాట. సో మనకి సౌండ్ని బట్టి తీసుకోవాలి. కొన్ని సార్లు గుర్తుపెట్టుకోండి, ఓవెల్ లెటర్ కూడా కాన్సనెంట్ సౌండ్ ఇస్తుంది, కాన్సనెంట్ లెటర్ కూడా మనకి ఓవెల్ సౌండ్ అనేది ఇస్తుంది. ఓకేనా? రైట్. విల్ సీ నౌ. హీ ఈస్ డాష్ ఆనెస్ట్ మ్యాన్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి డాష్ బిఫోర్ ఆనెస్ట్ అనే పదం ఉంది. సో హెచ్ అనేది మనకి యాక్చువల్గా కాన్సనెంట్ అండి. హెచ్ అనేది మనకి ఏంటది? కాన్సనెంట్ లెటర్. కానీ దీని సౌండ్ వచ్చేసరికి మనకి ఏ సౌండ్ ఇస్తుంది అంటే ఇది నాట్ హా అండి, ఇట్ ఈజ్ ఆ. ఆనెస్ట్. ఆ అని పలుకుతాం మనం. ఆ అంటే వాట్ వీ హ్యావ్ టు యూజ్ హియర్? యాన్. యాన్ ఆనెస్ట్. ఇట్ ఈస్ నాట్ ఏ ఆనెస్ట్, ఇట్ ఈస్ యాన్ ఆనెస్ట్. చాలా మంది హెచ్ అంటే కాన్సనెంట్ లెటర్ కదా, సో ఏ పెట్టేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ కాన్సనెంట్, ఇట్ గివ్స్ ఓవెల్ సౌండ్. సో వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ యాన్. ఓకే, నెక్స్ట్ చూడండి. షీ హ్యాస్ డాష్ అంబ్రెల్లా. ఇక్కడ కూడా మనకి యుఎన్ అండి. యు అంటే మనకి ఏఈఐఓయులో వస్తుంది సౌండ్. ఇది అంబ్రెల్లా ఆ సౌండ్ ఇస్తుంది. ఆ అంటే మళ్ళీ మనం యాన్ యూజ్ చేయొచ్చు. యాన్ అంబ్రెల్లా. ఐసా డాష్ ఔల్. ఔ ఔ ఔ అనేది కూడా మనకి
కా వర్గం తర్వాత రాదు కదా, ఆ ఈలోనే ఔ వస్తుంది కాబట్టి యాన్ ఔల్, యాన్ ఔల్. నెక్స్ట్ చూడండి అందరు కూడా, డాష్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నాను. ఓకేనా, ఎలాంటప్పుడు పర్టికులర్ గా ఇలాగా మనకి యూనివర్సల్ థింగ్స్ ఉంటాయి, కొన్ని ఒకటే ఉంటుంది, యూనివర్సల్ మొత్తంలో ఒకటే ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ సన్, ఎర్త్, మూన్ గుర్తుపెట్టుకోండి, సన్, ఎర్త్, మూన్ యూనివర్సల్ థింగ్స్ ఒకటే ఉన్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ ద ఆర్టికల్ అండి. ద సన్, ద మూన్, ద ఎర్త్ అలా యూజ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ హీ ఈస్ రీడింగ్ డాష్ ఇంట్రెస్టింగ్ బుక్. ఇంట్రెస్టింగ్ ఈ సౌండ్ వస్తుందండి, ఈ అంటే మనకి వోవెల్ సౌండ్, సో వీ హ్యావ్ టు గో విత్ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్. ఐ ఏట్ యాన్ యాపిల్, యాన్ యాపిల్, యాపిల్ అంటుంటే ఏ కదా, సో యాన్ యాపిల్, యాన్ యాపిల్. నెక్స్ట్ చూడండి అందరూ కూడా, దే స్టేడ్ ఎట్ డాష్ హోటల్. హో అంటే హా సౌండ్ కదండి, కాబట్టి హా అంటే మనకి కా వర్గం తర్వాతే ఉంటుంది కదా, కాబట్టి ఏ హోటల్. నెక్స్ట్ హీఈస్ డాష్ యూరోపియన్ ట్రావెలర్. సో యూరప్ అనే దాని ముందు ఆర్టికల్ వాడకూడదు, కానీ యూరోపియన్ అంటే ఆ దేశస్తుడు అనమాట, అక్కడ మన ఆర్టికల్ అనేది యూజ్ చేయొచ్చు. యూరోపియన్, ఈ అనేది మనకి యాక్చువల్ గా ఓవెల్ లెటర్, అది ఈ అనేది మనకి ఓవెల్ లెటర్, కానీ సౌండ్ చూడండి, యూ, యూ అంటే యా సౌండ్ ఇస్తుంది, యా అంటే కాన్సోనెంట్ సౌండ్, కాబట్టి ఏ యూరోపియన్, నాట్ యాన్, ఇట్ ఈస్ ఏ యూరోపియన్. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ డాష్ బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. దిస్ ఈజ్ డాష్ బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. సో ఎప్పుడైనా సరే సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు అంటే లైఫ్ అంతటితో ఇది బెస్ట్ డే అని నాకు చెప్తుందండి, కంపారిజన్ చేస్తున్నాను. ఇలా ఎక్కువ వాటితో కంపారిజన్ చేసినప్పుడు దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అంటారండి. సూపర్లేటివ్ డిగ్రీలో ఎప్పుడు కూడా వస్తే ఈఎస్టీ అన్న వస్తుంది, లేదా బెస్ట్ అన్న వస్తుంది. చివరి ఈఎస్టీ వచ్చినా లేదా బెస్ట్ తో స్టార్ట్ అయినా వీ హ్యావ్ టు గో విత్ ద అండి. ఫర్ ఎగ్జాంపుల్ ద టాలెస్ట్, ద హైయెస్ట్, ద స్మార్టెస్ట్, ద క్లవరెస్ట్, లేదా ద మోస్ట్ కూడా వస్తుంది సమ్ టైమ్స్, ద మోస్ట్ ఇంటెలిజెంట్, ద మోస్ట్ బ్యూటిఫుల్, ద మోస్ట్ టాలెంటెడ్, ఆ విధంగా అనమాట. ఓకేనండి, సో అవన్నీ కూడా మనం అక్కడైతే కనుక యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెస్ట్ వచ్చేది కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ ద బెస్ట్, ద బెస్ట్. సో బెస్ట్ వచ్చిన, మోస్ట్ వచ్చిన, ఈఎస్టీ వచ్చిన, వీ హ్యావ్ టు గో విత్ ద ఆర్టికల్ అండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, దెర్ ఈజ్ డాష్ యూనివర్సిటీ నియర్ మై హోమ్. జనరల్ గా యూ అనేది మనకి ఓవెల్ లెటర్ అండి, కానీ సౌండ్ ఏంటో చూడండి, యూ, యూ అంటే యా సౌండ్, యా అంటే ఇట్స్ అ కాన్సనెంట్ సౌండ్, కాన్సనెంట్ అంటే ఏ యూనివర్సిటీ, నాట్ యాన్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ. వి బాట్ డాష్ క్యాట్, క్యాట్ అంటే కా సౌండ్, కా కాబట్టి ఏ క్యాట్. హీ డ్రాంక్ డాష్ కప్ ఆఫ్ టీ, డాష్ కప్ ఆఫ్ టీ, కా మళ్ళీ కా సౌండే, కా కాబట్టి ఏ కప్ ఆఫ్ టీ. డాష్ తాజ్ మహల్ ఇన్ ఆగ్రా, డాష్ తాజ్ మహల్ ఇన్ ఆగ్రా. ఇలా చారిత్రాత్మక కట్టడాలండి, తాజ్ మహల్ కానీ చార్మినార్ కానీ మొమెంటం. సో కట్టడాల తర్వాత మనం ఇప్పుడు కూడా దా అనే ఆర్టికల్ మనం యూజ్ చేయాలి. ఓకేనా అండి, ఇక్కడ మనం ఏ ఆర్టికల్ యూజ్ చేయాలి, ద తాజ్ మహల్, ద చార్మినార్. సో ఆ విధంగా అయితే కనుక మనం యూజ్ చేసుకోవాలి అక్కడ. ఓకేనా అండి, నెక్స్ట్ ఇక్కడ 13th ఏం వస్తుంది ఇప్పుడు, ద తాజ్ మహల్ అలా తీసుకోండి. ఓకేనా అండి, నెక్స్ట్ చూడండి, హీ వెయిటెడ్ ఫర్ డాష్ అవర్. ఇది హవర్ కాదండి, వీ హ్యావ్ టు సే ఇట్ యాజ్ అవర్, ఆ అని పలకాలి ఇక్కడ. సో ఇక్కడ ఆ వస్తుంది కాబట్టి యాన్ అవర్, యాన్ అవర్. ఓకేనండి, ఐ సా డాష్ ఎలిఫెంట్ ఎట్ ద జూ. ఎలిఫెంట్ ఏ సౌండ్ వస్తుంది కదా, ఏ సౌండ్ వస్తుందంటే యాన్ ఎలిఫెంట్, సౌండ్ చూసుకోవాలి. మై బ్రదర్ ఈజ్ డాష్ టీచర్, టీ అంటే టా సౌండ్ వస్తుంది, టా సౌండ్ కాబట్టి ఏ టీచర్. డూ యూ నో, డూ యూ హ్యావ్ డాష్ పెన్, ఐ గేవ్ యూ డాష్ పెన్, పెన్ అంటే పా సౌండ్ కాబట్టి ఏ పెన్. సో కచ్చిటి తప్పాల తర్వాత ఈ సౌండ్స్ వస్తాయి కదా, కాబట్టి కాన్సనెంట్ సౌండ్స్ అనమాట. హీ హ్యాస్ డాష్ ఎంబీఏ డిగ్రీ. సో ఇక్కడ లెటర్ అనేది ఎం అనేది కాన్సనెంట్ అండి, కానీ సౌండ్ ఏంటంటే ఎంబీఏ ఏ సౌండ్ వస్తుంది, ఏ అంటే మనకి వోవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఎంబీఏ. నెక్స్ట్ లెట్స్ మీట్ ఎట్ డాష్ పార్క్.
సో మనం పర్టికులర్గా ఇలా పార్క్ దగ్గర అని చెప్తున్నాం కాబట్టి లెట్స్ మీట్ ఎట్ ద పార్క్. సో డెఫినెట్ ఇండెఫినెట్ అంటారు మనకి. పర్టికులర్గా చెప్తే డెఫినెట్, పర్టికులర్గా చెప్పకపోతే ఇండెఫినెట్ అనమాట. సో మనం పర్టికులర్గా ఆ పార్క్ దగ్గర మీట్ అవుదాం అన్నాం కాబట్టి లెట్స్ మీట్ ఎట్ ద పార్క్. ఆ విధంగా సెన్స్ తీసుకోండి అక్కడ. ఓకేనా. నెక్స్ట్, ఐ వాచ్ డాష్ మూవీ లాస్ట్ నైట్. ఐ వాచ్ డాష్ మూవీ లాస్ట్ డే. నేను లాస్ట్ నైట్ ఒక మూవీ చూసాను, ఏదో ఒక మూవీ. సో ఒక అంటే అర్థం ఏంటి, ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి మూవీ, అంటే ఎం సౌండ్ అంటే మా సౌండ్ కాబట్టి మా సౌండ్ అయితే మనం ఏ వెళ్ళిపోవాలి కాబట్టి ఏ మూవీ. వి క్రాస్డ్ డాష్ రివర్. రా సౌండ్ అంటే ఏ రివర్. షీ మెట్ డాష్ ఓల్డ్ మ్యాన్ ఎట్ ద స్టేషన్. ఓల్డ్ మ్యాన్. ఓ అంటే మళ్ళీ ఓవెల్ సౌండ్, ఓవెల్ అంటే యాన్ ఓల్డ్. నెక్స్ట్, డాష్ గంగా ఈజ్ ఎ హోలీ రివర్. ఇలా రివర్స్ వచ్చినా సరే, వ్యాలీస్ వచ్చినా, డిజర్ట్స్ వచ్చినా, గల్ఫ్స్ వచ్చినా, ఓషన్స్ వచ్చినా, సీస్ వచ్చినా, మౌంటైన్స్ వచ్చినా, హిల్స్ వచ్చినా, వీ హ్యావ్ టు గో విత్ ఆర్టికల్ దా అండి. ఓకేనా. హీ ఏట్ డాష్ మ్యాంగో. ఇక్కడ మా సౌండ్ వస్తుంది కదా, మా అనేది మనకి కాన్సనెంట్ కాబట్టి హీ ఏట్ ఏ మ్యాంగో. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ఐ ఫౌండ్ డాష్ ₹1 కాయిన్. వా సౌండ్ వస్తుంది కదా ఇక్కడ. వా అంటే మనకి కావర్గం తర్వాత కదా వచ్చేది కాబట్టి ఏ ₹1 కాయిన్. వి టుక్ డాష్ ఆటో టు ద స్టేషన్. వి టుక్ డాష్ ఆటో. ఆ సౌండ్ కాబట్టి ఆ సౌండ్ వస్తుంది, ఆటో కాబట్టి యాన్ ఆటో. నెక్స్ట్, దిస్ ఈజ్ డాష్ యూజ్ఫుల్ బుక్. యు అంటే ఏ, యూ సౌండ్ కదండి. యు అంటే కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ యూజ్ఫుల్ బుక్. హీ వాన్స్ డాష్ హార్స్. హా సౌండ్ కాబట్టి కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ హార్స్. హీ వాన్స్ ఏ హార్స్. ఆ విధంగా అనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, షీ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. ఆమె నిన్న స్కూల్కి వెళ్ళింది. షీ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. ఇక్కడైతే కనుక మన నో ఆర్టికల్ అండి, ఎందుకంటే నిన్న వెళ్ళింది అని చెప్పాము. జనరల్గా స్కూల్కి ఎందుకు వెళ్తారు, చదువుకోవడానికి వెళ్తారు. సో పర్టికులర్గా ఆ టైం అలా రెగ్యులర్ వర్క్తో వెళ్తారు కాబట్టి అప్పుడు ఆర్టికల్ రాదు. దీని గురించి ఇంకా నేను క్లియర్గా కింద నో ఆర్టికల్ కండిషన్స్ అయితే చెప్తాను. సో వాటిలో ఎక్కువగా చెప్తాను. ఓకే, దీని గురించి నేను క్లియర్గా నో ఆర్టికల్ కండిషన్స్ చెప్పినప్పుడు దీని గురించి చెప్తాను. ఇక్కడైతే ఆర్టికల్ రాదు. ఎందుకు రాదు నేను తర్వాత చెప్తాను. 31 చూడండి అందరూ కూడా. డాష్ మూన్ లుక్స్ ఫుల్ టు నైట్ అన్నాను. మూన్ కానీ ఎర్త్ కానీ సన్ కానీ ఇందాక వచ్చినప్పుడు ఇండివిజువల్ థింగ్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ ద అని చెప్పాను కదా. సో వీ హ్యావ్ టు గో విత్ ద మూన్. వి సా డాష్ ఈగల్ ఫ్లయింగ్ హై. డాష్ ఈగల్. ఈ సౌండ్ అంటే ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఈగల్. హీఈస్ డాష్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ అంటే ఏ సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ వస్తుంది. ఆ అంటే అచ్చు శబ్దం అంటే ఓవెల్ సౌండ్ అంటే యాన్ ఆర్టిస్ట్. హిమాలయాస్ ఆర్ బ్యూటిఫుల్. ఇందాక మీకు చెప్పాను నేను, సీస్ వచ్చినా, ఓషన్స్ వచ్చినా, హిల్స్ వచ్చినా, మౌంటైన్స్ వచ్చినా, హిమాలయాస్ వచ్చినా, వాట్ వి హ్యావ్ టు యూజ్ ఆర్టికల్. దాని ఆర్టికల్ ని యూజ్ చేయాలి. ద హిమాలయాస్ ఆర్ బ్యూటిఫుల్. వి స్టేడ్ ఇన్ కాటేజ్ బై ద లేక్. డాష్ కాటేజ్ అన్నాడు. సో కాటేజ్ అంటే కా కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ ఏ అండి, ఏ ఆర్టికల్. హీఈస్ డాష్ యూనిక్ పర్సన్. యు అనేది మనకి కాన్సనెంట్ కాబట్టి ఏ యూనిక్ పర్సన్. ఇందాక మీకు చెప్పాను, బెస్ట్ వచ్చినా, మోస్ట్ వచ్చినా, ఈఎస్టీ వచ్చినా, బెస్ట్ వచ్చినా, మోస్ట్ వచ్చినా, ఈఎస్టీ వచ్చినా ఖచ్చితంగా ఏం యూజ్ చేయాలని చెప్పాను, వీ హ్యావ్ టు గో విత్ ద ఆర్టికల్. ద మోస్ట్ బ్యూటిఫుల్, ద బెస్ట్ సింగర్. ఆ విధంగా. దే హ్యావ్ డాష్ స్మాల్ హౌస్. సా సౌండ్ వస్తుంది కదా కాబట్టి ఇది ఒక కాన్సనెంట్ కాబట్టి ఏ స్మాల్ హౌస్. హీ గేవ్ మీ డాష్ అంబ్రెల్లా. ఆ సౌండ్ వస్తుంది కదా కాబట్టి యాన్ అంబ్రెల్లా.
ద పసిఫిక్ ఓషన్, ఇలా ఓషన్స్ వచ్చినా, సీస్ వచ్చినా, గల్ఫ్స్ వచ్చినా, డిజర్ట్స్ వచ్చినా, వీ హ్యావ్ టు గో విత్ ద అనే ఆర్టికల్ అండి. ఓకేనా? కానీ ఇండివిజువల్ పీక్స్ వచ్చినప్పుడు ఆర్టికల్ వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ అనేది ఒక ఇండివిజువల్ పీక్ అండి, ఏకశిఖరం. దాన్ని ఎక్కాలన్నా కష్టమే, దిగాలన్నా కష్టమే. హిల్స్, మౌంటైన్స్ మనం ఈజీగా క్లైంబ్ చేయొచ్చు, ఎవరైనా క్లైంబ్ చేయొచ్చు. కానీ మౌంట్ ఎవరెస్ట్ ని ఎవరు పడితే వాళ్ళు క్లైంబ్ చేయలేరు, దానికి కొంచెం ప్రాక్టీస్ కావాలి. అంత ఈజీ కాదు దాన్ని క్లైంబ్ చేయడం, ఎందుకంటే అది ఏకశిఖరం అండి. అది క్లైంబ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కుతారు. ఓకేనా? సో అలా ఏకశిఖరాల ముందు, వాటి ముందు కనుక మనం దాని ఆర్టికల్ ని వాడకూడదు. దానే కాదండి, ఏ ఆర్టికల్ ని వాడకూడదు. ఓకేనా? అంటే మౌంటైన్స్ ముందు వాడమన్నాను కదా అని మౌంట్ ఎవరెస్ట్ కూడా మౌంటైనే కదా వాడేస్తా అని వాడేయకండి, ఎందుకంటే దట్ ఈస్ ఇండివిజువల్ పీక్. ఓకేనా అండి? నెక్స్ట్, ఐ నీడ్ డాష్ ఎగ్. ఏ సౌండ్ వస్తుంది కదా, కాబట్టి ఓవెల్ సౌండ్ కాబట్టి అన్ ఎగ్. హీ ఈస్ వాచింగ్ డాష్ వన్ ఐడ్. వా సౌండ్ వస్తుంది కదా, కాబట్టి ఏ వన్ ఐడ్. He read dash article, article, an article about health. హెల్త్ మీద ఒక ఆర్టికల్ చదివాడంట అతను. ద ఎర్త్ చూసారా, ద ఎర్త్, ద మూన్, ద సన్, మూడు వచ్చేసాయి. ద ఎర్త్ అంటాం, ద మూన్ అంటాం, ద సన్ అంటాం. ఈ ముగ్గురిని కూడా ఎగ్జాంపుల్స్ చూసాం. దే ఆనర్డ్, దే హైర్డ్ డాష్ ఆనెస్ట్ ఎంప్లాయ్. నాట్ హానెస్ట్ అండి, ఇది వీ హ్యావ్ టు ప్రొనౌన్స్ ఇట్ యాజ్ ఆనెస్ట్. అంటే మళ్ళీ మనకి వచ్చే శబ్దం కాబట్టి యాన్ ఆనెస్ట్. హీ బాట్ డాష్ యూనిఫామ్. యూనిఫామ్, యు అంటే మనకి కాన్సనెంట్ సౌండ్, లెటర్ ఓవెల్ లెటర్ కానీ కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ యూనిఫామ్. డాష్ బైబిల్ ఈజ్ ఏ హోలీ బుక్. ఇలా బుక్స్ నేమ్స్ వచ్చినప్పుడు బైబిల్ కానీ లైక్ ఖురాన్, భగవద్గీత, మహాభారత్, ఇలా బుక్స్ నేమ్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ ఆర్టికల్ ద అండి. ద బైబిల్, ద బైబిల్. నెక్స్ట్ చూడండి అందరూ కూడా, దే క్లైంబ్ డాష్ ద డాష్ హిల్ నియర్ ద టెంపుల్. ఒక హిల్ క్లైంబ్ చేశారు టెంపుల్ దగ్గర, ఏదో ఒక హిల్. హా సౌండ్ వస్తుంది, హా కాబట్టి ఏ అనే ఆర్టికల్ తీసుకోండి, కాన్సనెంట్ తీసుకోండి. ఓకేనా? హీ గాట్ డాష్ హెడాక్ ఇన్ ద సన్. డాష్ హెడాక్, హీ గాట్ ఏ హెడాక్. ఓకే, ఏ హెడాక్. నెక్స్ట్, హీ విజిటెడ్ డాష్ రెడ్ ఫోర్ట్. ఇందాక మీకు చెప్పాను కదా మీ అందరికీ కూడా. సో ఇలాగా తాజ్ మహల్ కానీ, ఇలా చార్మినార్ కానీ, రెడ్ ఫోర్ట్ కానీ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ ద ఆర్టికల్. ఇప్పుడు చెప్పబోయేవన్నీ కూడా నో ఆర్టికల్ కండిషన్స్. అంటే నో ఆర్టికల్ కండిషన్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? షీ ప్లేస్ డాష్ పియానో వెరీ వెల్. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినప్పుడు నో ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ తబలా, నో ఆర్టికల్. గిటార్, నో ఆర్టికల్. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ నో ఆర్టికల్. గుర్తు పెట్టుకోండి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినప్పుడు ఆర్టికల్ వాడకూడదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే అన్న. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే, అతను ప్రతిరోజు స్కూల్ కి వెళ్తాడు. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. స్కూల్ అనేది ఒక ప్లేస్ అండి, ప్లేస్ కి కూడా టూ పర్పసెస్ అనేవి ఉంటాయి. ఒకటి ప్రైమరీ పర్పస్, రెండు సెకండరీ పర్పస్ అండి. ఒకటి ప్రైమరీ, రెండు సెకండరీ. ప్రైమరీ పర్పస్ అంటే ఆ ప్లేస్ ఎందుకోసమైతే ఉందో అందుకోసమే అక్కడికి వెళ్తే దాన్ని ప్రైమరీ పర్పస్ అంటారు. ఆ పర్పస్ మీద కాకుండా వేరే పని మీద అక్కడ దానికి వెళ్తే మనం సెకండరీ పర్పస్ అంటారు. ఇప్పుడు స్కూల్ ఎందుకు ఉంది? చదువుకోవడానికి ఉంది. చదువుకోవడానికి వెళ్ళాం అనుకోండి, అది ప్రైమరీ పర్పస్. చదువుకోవడానికి కాకుండా వేరే పని మీద వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీసీ తెచ్చుకోవడానికని వెళ్ళాను అంటే డైలీ వెళ్ళను కదా, ఎప్పుడో ఒకసారి వెళ్తా పని మీద, దాన్ని సెకండరీ పర్పస్ అంటారు. ఓకేనా? మనం ప్రైమరీ పర్పస్ లో అక్కడికి వెళ్తున్నప్పుడు నో ఆర్టికల్ అండి, సెకండరీ పర్పస్ లో వెళ్తున్నప్పుడు దాని ఆర్టికల్ యూజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు స్కూల్ కి వెళ్తున్నాడంటే చదువుకోవడానికి కదా, చదువుకోవడానికి అయితేనే కదా ప్రతిరోజు వెళ్తారు. కాబట్టి ఇది ప్రైమరీ పర్పస్ కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ నో ఆర్టికల్. ప్రైమరీ పర్పస్ లో ఆర్టికల్ రాదు, సెకండరీ పర్పస్ లో దాని ఆర్టికల్ వస్తుంది. ఓకేనా? అదే విధంగా నేను ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ తీసుకున్నాను. హాస్పిటల్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి? ట్రీట్మెంట్ కోసం. నాకు ఏదన్నా అయ్యి నేను ట్రీట్మెంట్ తీయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, నో ఆర్టికల్ అండి. నాకేమీ అవ్వలేదు, నాకు బానే ఉంది. సో నాకేమీ అవ్వలేదు, యాక్చువల్గా నేను బానే ఉంది. నేను ఎవరో హాస్పిటల్లో ఉంటే వాళ్ళని చూడడానికని హాస్పిటల్కి వెళ్ళాను, అప్పుడు మాత్రం మనం ఆర్టికల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు ద హాస్పిటల్ టు విజిట్ మై సిక్ అంకుల్. ఐ వెంట్ టు ద హాస్పిటల్ విజిట్ మై సిక్ అంకుల్ అంటే టు ద హాస్పిటల్, ద హాస్పిటల్ ఎందుకు? సెకండరీ పర్పస్ అంటే
ఎవరికో ఏదో అయింది, వాళ్ళని చూడడానికి నేను హాస్పిటల్కి వెళ్ళాను, అప్పుడు దాని ఆర్టికల్ వాడతాను. నాకు ఏదన్నా అయ్యి నేను హాస్పిటల్కి వెళ్ళాలితే అప్పుడు దాని ఆర్టికల్ రాదు. అలాగే ప్లేసెస్కి ప్రైమరీ పర్పస్ సెకండరీ పర్పస్ అనేది ఉంటుంది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు రాదు, ప్రైమరీ పర్పస్ ముందు కూడా సెకండరీ పర్పస్ ముందు రాదు. అండ్ బ్రేక్ఫాస్ట్ అండి, బ్రేక్ఫాస్ట్ అన్నా లంచ్ లేదా డిన్నర్, సో ఇలాంటి వాటి ముందు మనకి ఆర్టికల్ రాదు. ఓకేనా? కానీ కొన్నిసార్లు వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే ఇదే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ నేను ఏదైనా పెళ్ళికి వెళ్ళి తిన్నప్పుడు, లేదా స్పెషల్ అకేషన్లో తిన్నప్పుడు, లేదా ఇంట్లో కాకుండా బయట రెస్టారెంట్స్లో తిన్నాను అని చెప్పినప్పుడు అప్పుడు మనం దాని ఆర్టికల్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ద డిన్నర్ ఎట్ పారడైజ్. నేను పారడైజ్ రెస్టారెంట్లో చేశాను. సో అప్పుడు స్పెసిఫిక్గా ద డిన్నర్ అంటాను. అలా కాకుండా మా ఇంట్లో నేను డైలీ తింటున్నప్పుడు ద డిన్నర్ ద లంచ్ అనాల్సిన అవసరం లేదు. ఇక్కడ నో ఆర్ట్. వి వెంట్ టు ప్రిజన్ టు విజిట్ హిజ్ ఫ్రెండ్. హీ వెంట్ టు ప్రిజన్ టు విజిట్ హీజ్ ఫ్రెండ్ అండి. ఇక్కడ చూడండి, తన ఫ్రెండ్ని విజిట్ చేయడానికి వెళ్ళాడు అంటే స్పెషల్ పర్పస్లో వెళ్ళాడు అంటే ద ఆర్టికల్ యూజ్ చేయొచ్చు అక్కడ మనం. ఓకేనా? షీ స్పీక్స్ తెలుగు ఫ్లూయెంట్లీ. షీ స్పీక్స్ తెలుగు. తెలుగు అంటే లాంగ్వేజెస్ అండి. లాంగ్వేజెస్కి ముందు ఆర్టికల్ రాదు. తెలుగు ఈజ్ అ language. We should not use article before the languages. Okay na? No article. Sixth one, Telugu, science, English, sorry, Telugu, English, Hindi, no article. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆనెస్టీ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ అండి. ఇది కంటికి కనిపించదు. నిజాయితీ అనేది కనిపిస్తుందా? నిజాయితీ అనేది కనిపిస్తే ఎవరు నిజాయితీ పరులో మనం ఈజీగా చెప్పచ్చు. ఎవరిని నమ్మాలో నమ్మకూడదు ఈజీగా తెలుస్తుంది. కానీ ఇది కంటికి కనిపించదు. ఇలా కంటికి కనిపించని వాటి ముందు నో ఆర్టికల్. ఆనెస్టీ కనిపించదు, బ్యూటిఫుల్ బ్యూటీ కనిపించదు, నాలెడ్జ్ కనిపించదు, విజ్డమ్ కనిపించదు, వీటి ముందు నో ఆర్టికల్స్. ఓకేనా? నెక్స్ట్, హీ ప్లేస్ చెస్ డైలీ. గేమ్స్ ముందు నో ఆర్టికల్. గేమ్స్ కి ముందు నో ఆర్టికల్. నెక్స్ట్, డాష్ వాటర్. వాటర్ అనేది అన్కౌంటబుల్ థింగ్. వాటర్ అనేది మనం కౌంట్ చేయలేము. ఇలా కౌంట్ చేయలేని వాటి ముందు నో ఆర్టికల్. మనం వాటర్ కౌంట్ చేయలేం, ఆయిల్ కౌంట్ చేయలేం, షుగర్ కౌంట్ చేయలేం, రైస్ కౌంట్ చేయలేం. సో ఇలాంటి కౌంట్ చేయలేని వాటి ముందు నో ఆర్టికల్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో రాయాలి. ఓకేనా? రైట్, దిస్ ఈస్ ఆల్ ద సమ్ వన్ మోర్ వి హ్యావ్. వి విజిటెడ్ ఫ్రాన్స్ లాస్ట్ ఇయర్. ఊరు పేర్లకి ముందు నో ఆర్టికల్. ఓకేనా? సో నో ఆర్టికల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. సో ఈ ఆర్టికల్ ఇప్పుడు యూజ్ చేయాలి, ఇప్పుడు యూజ్ చేయకూడదు, మీకు క్లియర్గా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు అర్థమైతే లాస్ట్ వరకు చివరి వరకు చూసారు, ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ అదే విధంగా మీరు కనుక కంప్లీట్గా ఇంగ్లీష్ ఆర్టికల్స్ కానీ ఏదైనా గ్రామర్ టాపిక్ కంప్లీట్గా ఫుల్ ప్లెడ్జ్గా నేర్చుకోవాలి అనుకుంటే కనుక వెంటనే మన ప్లే స్టోర్లో ఉన్న యాప్లో జాయిన్ అయ్యి యూ కెన్ పర్చేస్ ఫర్ 500 ఆల్ ఇన్ వన్ కోర్స్ అండి. పర్చేస్ చేసి చక్కగా నేర్చేసుకోవచ్చు. ఓకేనా అండి? అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎస్ఎస్సి సిజిఎల్ క్లాసెస్ కూడా మనకి స్టార్ట్ అవుతాయి. అవి కూడా ఎవరైతే రాయాలనుకుంటున్నారో రాయొచ్చు. ఓకేనా? సో రాసే వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడ ర్యాపిడ్ రివిజన్ క్లాస్ అనేవి కండక్ట్ చేస్తానండి. సో ర్యాపిడ్ రివిజన్లో చెప్పిన మ్యాక్సిమం బిట్స్ అనేవి మీకు మోడల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీకు చూడడం వల్ల చాలా యూస్గా ఉంటుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా దయచేసి షేర్ చేయండి మన వీడియోస్ని. థ్యాంక్ యూ. బాయ్.